హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఇక్కడ? సార్ మంచిగా చూసుకుంటారు వాడిని సార్ ఫుడ్ మంచిగా మెనూ ఏడుంది, ఫుడ్ మెనూ ఏడుంది? ఈ లెట్రిన్ బాత్రూమ్ నీట్నెస్ చేయించిన అండ్ అది వాటర్ ప్లంబర్ విషయంలో డ్యామేజ్ ఉంటే అది కూడా నీట్నెస్ చేయించిన. మీకు ఫండ్స్ ఏం రాలేదా? ఫండ్స్ వస్తాయి కానీ అడప అవుతాయి. ఇలా పెద్దమందడి గ్రామంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఈ హాస్టల్లో చూసినట్లయితే అరకొర వసతులు నాకైతే దర్శనం చేయడం జరుగుతుంది. ఇక్కడ అయితే బీసీ వెల్ఫేర్ నిధులు ఫండ్స్ అనేది కూడా చాలా తక్కువ రావడం జరుగుతుందండి. హాస్టల్ వార్డెన్ కుమారస్వామి గారు మనకు తెలియజేస్తున్నారు. ఇది అరకొర బడ్జెట్ని కేటాయించి బీసీ పిల్లలకు ఈరోజు అన్యాయం జరుగుతుందని తెలుసు. ఈ రోజుకి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. రాను రానుగా బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణం ప్రభుత్వ నాయకులు దృష్టి సారించాలి తగ్గకుండా. అలాగే ఇక్కడ చూసినట్టయితే బాత్రూమ్స్ మొత్తం కూలిపోవడానికి ఉన్నాయి. పిల్లలు ఎలా యూజ్ చేస్తారో అని బిల్డింగ్ కూడా డిస్మెంటల్కి రెడీగా ఉంది. ఇలాంటి డిస్మెంటల్ రెడీగా ఉన్న బిల్డింగ్లోనే ఈరోజు విద్యార్థులని నడిపిస్తున్నటువంటి హాస్టల్ నడిపిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిల్లా బీసీ. అందరికి నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్. ప్రస్తుతము వనపర్తి నియోజకవర్గం వనపర్తి పెద్దమందడి గ్రామంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ని మేము సందర్శించడం జరిగింది. చాలా వరకు పత్రికా మాధ్యమాల్లో ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్ పైన ప్రత్యేక కథనాలను చూడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బీసీ వెల్ఫేర్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే బీసీ వెల్ఫేర్ హాస్టల్కి సరైన బడ్జెట్ లేకపోవడంతో ఇక్కడ చాలా వరకు వసతులు కల్పించలేకపోతున్నాం. మా సొంత జోబులకు వెళ్ళి నిధులను వేచించి ఈరోజు మేము చిన్న మైనర్ రిపేర్లు చేయించుకోవాలని హాస్టల్ వార్డెన్ కుమారస్వామి గారు మనకు తెలియజేస్తున్నారు. అయితే వాస్తవానికి అయితే ఈ బిల్డింగ్ అనేది కూడా పూర్తిగా డిస్మెంటల్ స్థాయికి వచ్చింది. విద్యార్థులకు ఏ టైంలో ఏమవుతుందని కూడా తెలియని పరిస్థితి. కనుక రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి బీసీ వెల్ఫేర్ హాస్టల్ని ఈ నూతన భవనాన్ని కేటాయించాలని మేము కోరడం జరుగుతుంది. బీసీ విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలి. గురుకులాలకు ఎలా బడ్జెట్ కేటాయిస్తున్నారో నేను బీసీ హాస్టల్లో కూడా అలాగే ప్రత్యేక బడ్జెట్ని కేటాయించాలని, నిధులు సమకూర్చాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, మేఘారెడ్డి గారికి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాము. కనుక నేటి విద్యార్థులు రేపటి తరాల పౌరులు తీర్చిదిద్దే బాధ్యత మన పైన ఉంది. కనుక ఈరోజు విద్యార్థుల పక్షాన మనం ఆలోచించాల్సిన అవకాశం ఎంతగానో ఉంది. కనుక మేము తెలియజేయడం ఏంటంటే విద్యార్థులకు సరైన రీతిలో విద్యా విధానం పైన దృష్టి సారించాలని గౌరవ ఎమ్మెల్యే గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేసుకుంటున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.